బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవులపై పీఏసీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొనున్నారు. రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, ఇప్పుడు పీఏసీ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. రేపు గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. సమావేశంలో మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పీఏసీ సభ్యులు కూడా పాల్గొంటారు. ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని కూడా ఒక ఆసక్తికరంగా కూడా అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ స్థానంలో వచ్చినాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలనే పైన కావచ్చు, అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ 10 రోజుల్లో ఇప్పుడు ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, 2 గ్యారంటీలను కూడా అమలు చేసిన నేపథ్యం కావచ్చు, ఇతర గ్యారంటీలకు సంబంధించి ఏ హామీలను ప్రజలకు ఇంకా ముందుగా ప్రకటించాలనే పైన కూడా పీఏసీ సమావేశంలో ఉంటుంది. అలాగే జిల్లాలకు సంబంధించి కూడా డిసిసి అధ్యక్షులను ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా డిసిసిలను మార్చే అవకాశం కనిపిస్తుంది. ఆ డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా ఎవరినైతే బాగుంటుందన్న పైన కూడా పూర్తిగా ఈ పీఏసీ సమావేశంలో ఇక్కడ 10 రోజుల పాలన, అలాగే ఆ డిసిసిల నియామకం, నామినేటెడ్ పోస్టులు, ఇప్పుడు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 గ్యారంటీలు ప్రకటించారు, ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేయాలి అనే పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చకు వస్తే, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా 3 నెలల కాలమే ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఏదైతే లోక్సభకు సంబంధించి కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనము ముందుకెళ్తే కార్యాచరణతోటి లోక్సభకు సంబంధించిన స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగలుగుతారని పైన కూడా పూర్తిగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష్, ఈ సమావేశంలో ఏ ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఇక మొదటిసారి జరుగుతున్న సమావేశం కావచ్చు. ఇప్పటికే ఈ కమిటీలో మంత్రులు, ఇప్పుడు కొనసాగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న పీఏసీ సమావేశం కావచ్చు. ఇక్కడ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల చైర్మన్లు కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు మొదటిసారి జరిగే సమావేశం కాబట్టి ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే లోక్సభకు సంబంధించిన ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఇప్పటికే ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అధికారంలోకి వచ్చినది కాబట్టి ఇంకా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎలా ఉండాలి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి, ఇక నూతనంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి 10 రోజుల పాలనలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఇచ్చిన గ్యారంటీలను 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నదాని పైన కూడా నేతలు ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఇక ఏదైతే ఇప్పుడు డిసిసిలకు సంబంధించి ఆ పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయాలి కాబట్టి కొన్ని జిల్లాలకు సంబంధించి డిసిసిలుగా గతంలో కొంతమందిని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలుపొందిన కావచ్చు. కొన్ని డిసిసిలకు సంబంధించి కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాంటి నియోజకవర్గాలు, అట్లాంటి జిల్లాలకు సంబంధించి
డీసీసీలను ఎవరిని పెడతారని పైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నా కూడా ప్రధానంగా మేనిఫెస్టో విషయం చూసుకున్నా కూడా కర్ణాటకలో ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందో ప్రతిదీ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం ఇక్కడ 100% వర్కౌట్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? అండ్ కాంగ్రెస్ పార్టీ ఎలా భావిస్తుంది? మొత్తంగా కర్ణాటకలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటకలో అక్కడ స్ట్రాటజీ ఇక్కడ మెయింటైన్ చేసింది. అక్కడ ఏవైతే 5 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన 6 గ్యారంటీలను ప్రకటించారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా అక్కడ రాజకీయ పరిస్థితులు కావచ్చు, కర్ణాటక సంబంధించిన పరిస్థితుల అనుగుణంగా అక్కడ హామీలను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ సంబంధించి కూడా 6 గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేశారు. ఇక మిగతా దానికి సంబంధించి కూడా పూర్తిగా దానిపైన కసరత్తు చేస్తాం, త్వరలోనే వాటిని ఖచ్చితంగా అమలు పరుస్తామన్నట్టుగా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా అసెంబ్లీ సభాముఖంగా కూడా చెప్పడం జరిగిన నేపథ్యం కావచ్చు. ఇలాంటి అంశాలన్నిటికీ కూడా రేపు ఈ సమావేశంలో చర్చకు వస్తే, అలాగే పిఎస్సి సమావేశం కాబట్టి పొలిటికల్ అఫైర్స్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక పార్లమెంట్ ఎన్నికలకు ఎలా సన్నిద్ధం కావాలి, ఇప్పటికే ఇంకా దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కొన్ని సూచనలు తీసుకోవాలి, దానిపైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతుంది. ఇంకా ఈ పార్టీకి సంబంధించి అన్ని బలోపేతం అన్ని జిల్లాలకు సంబంధించి కూడా పార్టీ క్యాడర్ ని కావచ్చు బలోపేతం చేసుకోవాలి. డీసీసీలు కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరినీ నియామకాలు జరగాలి. నామినేటెడ్ ఇప్పటికే అధికారంలోకి వచ్చి 10 రోజులు అయింది కాబట్టి నామినేటెడ్ సంబంధించిన పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మిగతా సంబంధించిన పోస్టులని ఎట్లా సర్దుబాటు చేయాలి. గతంలో ఏదైతే టికెట్ కేటాయించని వారికి నామినేటెడ్ పోస్టులు కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే కొంతమంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా కొంతమంది కీలకమైన నేతలు కూడా ఓటమి పాలయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, గతంలో టికెట్ రాని వారికి హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఎట్లాంటి హామీలు ఇవ్వాలి, ఎట్లాంటి వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఎలా ఉండాలని పైన కూడా రేపు ఈ సమావేశంలో చర్చకు వచ్చి ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.